దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధనకి ఆహ్వానించినటువంటి ఈ యొక్క మాటలు, దేవుని మాటలు బయలుపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆహ్వానించినటువంటి స్థానిక సేవకులకు, అలాగే సంఘానికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు నేను మీరు ఇచ్చినటువంటి సమయానికి తగినట్లుగా దాన్ని సద్వినియోగపరుచుకుంటాను. కాబట్టి ఎవరూ మాట్లాడవద్దు. ఆ పిల్లలందరూ చక్కగా వాక్యాలు చెప్పారు, చక్కటి స్కిట్స్ వేశారు. నిజంగా వాటిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అన్నీ విన్నాను. దేవుని వాక్యము బిడ్డలందరిలో కూడా ఫలింపజేయబడి రాబో దినాల్లో దేశం నలువైపులా వ్యాపించుదురుగాక. ఆమేన్. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, ఎవరైనా గట్టిగా చదవండి ఒకరు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం ఎవరైనా చదువుతారమ్మా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. నేను కొద్ది నిమిషాలు చెప్తాను కాబట్టి ఎవరు మాట్లాడొద్దు, ఏకీవించండి నా మాటలతోటి. యెషయా దాదాపు క్రీస్తు పూర్వం యేసుప్రభువు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం ప్రవచించినటువంటి ప్రవక్త. పెద్ద ప్రవక్తలలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేశాడు. చాలా సుదీర్ఘమైన పరిచర్య, ఎక్కువ కాలం ప్రవచించినటువంటి ప్రవక్తలలో యెషయా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి యేసుప్రభువు వారు ఇంకా పుట్టక మునిపే యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి, యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాల గురించి చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఇక్కడ యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం ఏంటంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఈ మాటలో 2 విషయాలు దాగి ఉన్నాయి. 2 విషయాలు చాలా కీలకంగా 2 విషయాలు కనబడుతూ ఉంటాయి. చూడండి, 700 సంవత్సరాల ముందు నుంచే దేవుడు ప్రతీది కూడా క్షుణ్ణంగా ఎప్పుడు జన్మిస్తాడో, ఎక్కడ జన్మిస్తాడో, దేవుడు వచ్చినటువంటి సందర్భంలో ఆయన చేసేటువంటి కార్యాలు ఎలాగుంటాయో ఇవన్నీ కూడా చాలా కూలంకషంగా ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించాడు. ఇది అంతటిని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు సార్వభౌమత్వం ఎలాగుంటుందంటే, తన వాక్యపు నెరవేర్పును జరిగించుటలో ఆయనకు మించిన వాడు ఈ లోకంలో ఎవరు లేరనమాట. దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ ప్రణాళికబద్ధంగా దేవుడు జరిగిస్తున్నాడు ఈ పనిని అని అంటే, చూడండి, ఆదికాండం మనం గ్రహించినట్లయితే ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వ దగ్గర నుంచి ఏం ప్రవేశించిందంటే పాపం ప్రవేశించింది. లోకంలోకి పాపం ప్రవేశించింది. దేవుడు మానవుణ్ణి సదుద్దేశంతో నిర్మాణం చేశాడు. దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా మానవుని సృజించాడు. కానీ మానవుడు సాతాను యొక్క ప్రభావం వల్ల, లేదంటే సాతాను యొక్క ఆలోచన ప్రభావం వల్ల ఏమైందంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని తప్పిపోయి దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడి నుంచి వేరుపరచబడ్డాడు. చూడండి, పాపం అనగా ఒకప్పుడు మానవుడు ఎప్పుడు కూడా దేవునితో సహవాసంలో ఉండేవాడు. ఈ సహవాసంలో ఉన్నటువంటి మానవుడు ఏం జరిగిందంటే, పాపము ఎప్పుడైతే మాటను అతిక్రమించాడో పాపం ప్రవేశించడం ద్వారా దేవుడి నుండి వేరుపరచబడ్డాడు. బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో చాలా స్పష్టంగా మాట్లాడుతుంటాడు. వ్యర్థము 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 అంటాడు. అన్నీ వ్యర్థమే అంటాడు. అన్నీ వ్యర్థమే అంటే ధనవంతుడిగా ఉండడం వ్యర్థమా? ఈరోజు చాలామంది విద్యావేత్తలు ఉన్నారు, చక్కగా వ్యాపారవేత్తలు ఉన్నారు, ఉద్యోగాల్లో మంచి ఫలించేవారు ఉన్నారు.
అంటే వీళ్ళందరూ కూడా యేసుప్రభువుని నమ్ముకున్నవాడు ఇంకెవడు కూడా ధనవంతులు కాకూడదు అనేటువంటి అర్థమా అంటే అది నిజమైనటువంటి అర్థం కాదు. వాస్తవంగా అందులో ఉన్నటువంటి మూల భాషలోకి వెళ్తే అందులో ఒక చక్కటి మాట రాయబడ్డది. ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ గాడ్ అంటాడు. దేవుని నుండి వేరుపరచబడి, దేవుని నుండి వేరుగా ఉండి నువ్వు ఏది కలిగినా కూడా వ్యర్థమే. మానవుడు ఏమనుకున్నాడంటే ఈ లోకంలోని అన్నీ సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ లోకంలో అన్నిటినీ సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, ఘనతను సంపాదించుకోవచ్చు, ధనాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ఎవరైతే మనల్ని నిర్మించాడో ఆ దేవుని నుండి వేరుగా ఉండి ఈ లోకంలో ఫలభరితంగా మాత్రం ఎప్పుడు ఉండలేదు. ఆ పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆదిమ కాలంలో జరిగినటువంటి ఆ పాపము మనుషుల్ని సంక్రమిస్తూ ఉంటుంది. రోమాపత్రికలో చక్కటి మాట అంటాడు, ఒక మనుషుల నుండి ఏం పుట్టిందట? పాపం పుట్టింది. ఆ పాపం ఏం జరుగుతుంది? తరము వెంబడి తరము, తరము వెంబడి తరము కొన్ని వేల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ పాపము ఆదిము మూలం నుంచి వచ్చినటువంటి పాపము మనుషుని మీద నిలిచే ఉన్నది అని బైబిల్ చెబుతుంది. ఈ పాపము నుంచి వేరుపరచగలిగినటువంటి వారు ఎవడు అని అంటే, ఒకానొక కాలంలో దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఫలితంగా దేవుడు ఆయా కాలాల్లో ఆ సంతానము నుంచి దేవుడు రోషము కలిగినటువంటి యథార్థవంతుల్ని దేవుడు లేవనెత్తుతూ ఆ సంతతిలో నుంచి పరిశుద్ధతను కాపాడుకోగలిగినటువంటి మనుషుల్ని దేవుడితో నిత్యం ఆ నిబంధనలు కొనసాగేటట్టు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అది ఎంతవరకు వచ్చింది అంటే యెషయా దగ్గరకు వచ్చాడు. యెషయా కుమారుడు ఎవరండి? దావీదు. ఆ దావీదు దగ్గరికి వచ్చి దావీదు సంతానం కూడా చాలా అభివృద్ధి చెందింది, విస్తరించబడ్డది. కానీ ప్రవక్తల గ్రంథాల ముందుగా ఏం చెప్తున్నాడంటే, ఏ వంశం అయితే యెషయా నుండి వచ్చినదో ఆ వంశం ఏమైపోతుందట? మొద్దు అవుతుంది అన్నాడు. చదివిన మాటలు ఒకసారి గమనించగలగాలి. ఆదిమ నుంచి సంక్రమిస్తున్నటువంటి పాపము నుంచి వేరుపరచడానికి దేవుడు ఒక ప్రణాళికబద్ధంగా ఆయా వంశమును దేవుడు ఎన్నుకుంటూ ఉండగా, దేవుడు ఒకానొక పరిస్థితికి వచ్చేటప్పటికి అబ్రహాముతో చేసిన నిబంధనని కొనసాగింపు వెళ్తూ ఉండగా యెషయా దగ్గరికి వచ్చేటప్పటికి ప్రవక్త ఒక మాట చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నీ సంతతి ఏమైపోద్దట? మొద్దుగా అయిపోతుంది. అయినప్పటికీ కూడా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ లోకమును పాపము నుంచి వేరుపరచబడి అంటే పాపము ద్వారా వేరుపరచబడినటువంటి మానవుడిని మరలా దేవుని దగ్గరికి సమకూర్చగలిగేటువంటి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి మరలా ఏమవుతుందట? దేవునితో కనెక్ట్ చేయడానికి మళ్ళీ చిగురు అనేది పుడుతూ ఉంటుంది. రెండు విషయాలు, మొద్దు, చిగురు. ఈరోజు క్రిస్మస్ అనేటువంటి ఆ యొక్క సెలబ్రేషన్ అన్ని చోట్ల దేశమంతా ప్రపంచమంతా జరిగించబడుతూ ఉంటుంది. కానీ రెండు విషయాలు మనిషి ఎప్పుడు మర్చిపోకూడదు. అది జరిగించుకునేటువంటి మనం రెండు విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఒకటి, మొద్దుగా ఉన్నటువంటి మన జీవితాలు, మోడుబారిపోయినటువంటి మన జీవితాల్లో చిగురు పుట్టించగలిగినటువంటి వాడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, యెషయా నుంచి వచ్చినటువంటి దావీదు వంశం అంతా ఏమైపోయిందండి? దావీదు వంశం ప్రారంభం బాగానే ఉంది, ముగింపు ఎలాగుంది? బాగోలేదు. ముగింపు అంతా ఎలాగుందో తెలుసా? దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఆ సొలొమోను ఆరంభం బాగుంది, సొలొమోను యొక్క ముగింపు బాగోలేదు. దేవునికి విరుద్ధంగా ముగించేశాడు. ఆ తర్వాత సొలొమోను సంతతి ఏమైంది? సొలొమోను తర్వాత ఉండేటువంటి ప్రతి సంతతి దాదాపు యోధా రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారంటే 20 మంది రాజులు పరిపాలించేశారు. ఈ 20 మంది రాజులు కూడా అందులో భయభక్తులు కలిగినటువంటి వారు 8 మంది మాత్రమే ఉన్నారు. మిగతా రాజులందరూ కూడా దావీదు సంతతి, యోధా సంతతి అంతా కూడా ఎలాగైపోయిందో తెలుసా? దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ పోతూ ఉన్నారు. చూడండి, ప్రవచనం యొక్క నెరవేర్పు ఎలా జరుగుతుంది అనేది మనం ఆలోచించగలం. ఎందుకు యెషయా సంతానము మొద్దుగా మార్చబడ్డది? మనుషుడు తనకు తాను అనుకోవచ్చు, నేను దేవునితో నిబంధన నేను చేసుకున్నాను కాబట్టి, యేసుప్రభువు నేను నా జీవితంలో ఉన్నాడు కాబట్టి నా జీవితం ముగింపు వరకు చాలా క్షేమంగా ఉంటుంది, ఇంకా అర్థం లేదు అంటే నన్ను ఎవరు కూడా నేను ఎప్పుడు కూడా పడిపోని లోకంలో అని అనుకుంటూ ఉంటాం. కానీ సహజంగా ప్రతి మనుషుడు కూడా ప్రతి సమయాల్లో కూడా సాతాను మనల్ని ఆనాడు ఆదాముని ఏ విధంగా మోసపుచ్చిందో ఆ విధంగా ప్రతి క్షణం మోసపుచ్చుతూ దేవుడి నుంచి వేరుపరిచేటువంటి పనిలో సాతాను ఉంటూ ఉంటుంది. అందుచేతే ఆ యొక్క దావీదు వంశావళి వచ్చినటువంటి ప్రతి సంతతి కూడా ఏం జరుగుతుందంటే పాపంలో పడిపోతూ ఉన్నారు, దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగిస్తున్నారు. దాదాపు
చివరి వరకు వచ్చేటువంటి రాజులందరూ కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆ సంతతి నుంచి భయంకరమైన శాపం లేవనెత్తబడ్డదన్నాడు. మొద్దు అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మొద్దు అంటే ఒక చెట్టు నరకవేయబడుతుంది అనమాట. చెట్టు నరకవేయబడిన తర్వాత దాంట్లో ఇంకా జీవం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. జీవం ఉంటుంది కానీ ఏమన్నా ఎండిపోదు అనమాట. ఎండిపోయిన దానిలో చిగురు వస్తుందమ్మా. ఎండిపోయిన నుంచి ఏమైనా చిగురు వస్తుందా? చిగురు రాదు. ఇంకా పచ్చిగా ఉంటేనే దాంట్లోంచి ఏం పుడుతుందట? ఆ వేరు సరైనటువంటి నీరు అందితే ఏమవుతుంది? దాంట్లోంచి చిగురు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. చిగురు అనేది ఏర్పరచబడాలంటే సంపూర్ణంగా నాశనం అయిపోకూడదు. ఎందుకు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నా, ఎందుకు దావీదు పట్ల ఇంకా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే, చూడండి 132వ కీర్తనలోని ఒక వాగ్దానం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం. 132వ కీర్తనలో 11-12 వచనాలు. దేవుడు ఎంత నిబద్ధత కలిగిన వాడో చూడండి. వాగ్దానం అంటే వాక్యపు నెరవేర్పును విషయంలో ఆయన అన్నడు కూడా అబద్ధం ఆడడు. చూడండి, మానవాళిని మరలా తిరిగి దేవుని దగ్గర రప్పించడానికి వాక్యము ద్వారా స్థిరపరిచేటువంటి ఉద్దేశంలో భాగంగా దేవుడు ఆ దావీదుకి ఇచ్చినటువంటి ఒకసారి ఆ మాటలు మనం చూసినట్లయితే, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధనను గైకొనుని ఎడల నేను వారికి బోధించు, నా శాసనమును వారు అనుసరించి నడిచిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేసిను, ఆయన మాట తప్పనివాడు. యెషయా ఒక్కొక్క వంశము నాశనకరమైనటువంటి పరిస్థితి వెళ్ళిపోతుంది. దావీదు ఎంతో బలమైనటువంటి గొప్ప నిబంధన దేవుడు దావీదుతో చేశాడు. దావీదు చేసినటువంటి నిబంధన ఎవరు కొనసాగించడం లేదు? వారి యొక్క సంతతి కొనసాగించలే. మనం అనుకుంటాం, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, చర్చికి వచ్చేసాను కాబట్టి నా సంతతి అంతటి మీద కూడా యేసుప్రభు వచ్చే వరకు నా సంతతి నిలిచి ఉంటుందని మనం అనుకుంటాం. కానీ వాడు సరైనటువంటి నిబంధనలో దేవునితో లేకపోయినట్లయితే వాడు ఏమవుతాడు? తప్పిపోయే అవకాశం ఉంది. దావీదుతో చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుచేతే దాన్ని ఏం చేయలేదో తెలుసండి, ఆ వంశమును ఎండిపోనీయకుండా చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి, మానవుని పట్ల చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలు జరిగించాడు ఆయన. చూడండి, ఒక్కొక్క సంతానము విచ్ఛిన్నమైపోతున్నప్పుడు అందులో ఒక శాపగ్రస్తమైనటువంటి మాట కూడా ఉంది. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట రాయబడింది. యెహోవా ఇలాగ ఆజ్ఞానిస్తున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, బాధపెట్టు వాని చేతుల్లో నుండి విడిపించుడి. చూడండి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? యెషయా సంతతి నుంచి వచ్చినటువంటి సంతతి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. విరుద్ధమైనటువంటి కార్యాలు. ఇందాక మొదటి ప్రారంభంలో మనందరికీ తెలిసిన విషయమే. దేవుని యొక్క నిబంధనకి, దేవుని యొక్క మాటకి విరుద్ధంగా ఎప్పుడైతే మనం వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు ఏముంటుందట? మనలో ఏముంటుందమ్మా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు దేవుని ఆజ్ఞ, దేవుడు ఇచ్చినటువంటి ఒక రాజ్యానికి అధిపతిగా ఇచ్చినటువంటి మనుషులు వారు జరిగించవలసినటువంటి విధి విషయంలో ఏమైపోయారు? వాళ్ళు రాజులందరూ కూడా తప్పిపోయారు. తప్పిపోయినటువంటి వీరికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి రావాలో తెలుసా? మీరు నిబంధనలోకి రండి అంటున్నాడు. నిబంధన వెలుపలకు వెళ్ళిపోతున్నటువంటి మనుషులని దేవుడు మరలా ఏం చేస్తున్నాడో తెలుసా? నిబంధనలోకి మీరు రావాల్సిందే. మీరేవైతే దేవుడు మీకు ఆజ్ఞాపించి ఒక పదవిని ఇచ్చాడో, ఒక ఆజ్ఞనిచ్చాడో వాటి విషయమే మీరు కట్టుబడి ఈ దేశ ప్రజల యందు మీరు లక్ష్యం ఉంచి వాటిని మీరు జరిగించవలసిన వారుగా మీరు ఉండవలసిన మీరే ఏం చేస్తున్నారట? విరుద్ధమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ పోతున్నారు. దేవుడు మమ్మల్ని ఏం చేయడం లేదేమో అని అనుకుంటున్నారు. ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఇర్మియా ద్వారా దేవుడు మరొకసారి చెప్తున్నాడు, మీరందరూ కూడా దేంట్లోకి రావాలట? దేవుని నిబంధనలోకి రావాలి. ఎవరైతే క్రీస్తు వారి హృదయంలో జన్మిస్తాడో వాడు ఎక్కడుంటాడో తెలుసా? నిబంధన వెలుపల ఉండడు. ఎక్కడుంటాడు? నిబంధనలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధనలోకి రాగలగాలి. క్రిస్మస్ సెలబ్రేషన్లో కీలకమైనది ఏంటంటే నీ కుటుంబం అంతా దేవుని నిబంధనలో ఉండగలగాలి. నీ వ్యక్తిగత జీవితం దేవుని నిబంధనతో ఉండగలగాలి. దేవుడు అంటున్నటువంటి వాగ్దానాన్ని మరొకసారి అది ఎండిపోనీయకుండా ఏం చేస్తున్నాడంటే ఆ చిగురు పుట్టడానికి అది మొద్దుగా ఉండి చేశాడు.
ఎంతటితో ఆగలేదట. చూడండి, అది ఆ సంతతి విరుద్ధంగా వెళ్ళిపోవడం వల్ల, దేవుని ప్రతిబింబించకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని మన ద్వారా ప్రకటించకపోతే, దేవుడు మన ద్వారా ఆయనకు ఔన్నత్యం బయలుపరచబడకపోతే మనలో ఏముంటుందట? పాపం నిలిచే ఉంటుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మేలైనది ఎరిగి కూడా చేయకుండుట పాపమే. ఏంటి ఆ మేలైనది అంటే, క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన మన హృదయంలో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో ఉన్న వాడి యొక్క మాటను మనం ఏం చేయాలి? వినగలగాలి. ఆ నిబంధనలో ఉన్న వాడితో మనం విధేయత చూపించగలగాలి. ఆ నిబంధన నేను దాటి వెళ్ళిపోతానని అనుకోకూడదు. చూడండి, ఇర్మియా గ్రంథం కొనసాగించండి, 25వ వచనం దగ్గర అండి. వారందరితో ఆగలేదట. చివరికి ఆ యొక్క పరిస్థితులు ఎంతవరకు దిగజారిపోయినాయి అంటే, 25వ వచనం, 22వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నేను అప్పగించుచున్నాను. చూడండి, అక్కడ కల్దీయుల చేతికి అప్పగించి నువ్వు ఎక్కడే, కింద వచనం చదివితే నువ్వు అక్కడే చేస్తావు అంటాడు. అంటే దేవుని యొక్క వాగ్దానం యొక్క నిబంధనలో నుంచి ఎవడైతే బయటను ఉంటాడో, మనం అందరం అనుకోవచ్చు నాకు వాగ్దానం ఉంది కాబట్టి నేను కొనసాగించబడతాను అనుకోవచ్చు. ఈ లోకంలో చాలామంది దేవుని యొక్క నిబంధనలోకి రాకుండా ఉండిపోతున్నారు. ఇప్పుడు సంఘముగా నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ నిబంధన వెలుపల ఉన్నటువంటి ప్రతి జనాంగమును, ప్రతి జాతి మనుషులను మనం ఏం చేయాలట? నిబంధనలోకి తీసుకురావాలి. ఎవరైతే ఎవరి కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే నిబంధనలోకి రాగలుగుతాడో, నిబంధనలోకి తీసుకురావడానికి ప్రయాసపడతాడో, వాని జీవితంలో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఇంతకాలం వ్యవధిలో నీ కన్నీటి ప్రార్థనలో నుంచి దేవుని నిబంధనలోకి తీసుకురాగలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి అడుగుతున్నాడు. నువ్వు రక్షించబడి 5 సంవత్సరాలు అయిందా, 4 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలు అయిందా, ఇవన్నీ కాదు, ఎన్ని సంవత్సరాలు అనేది కాదు, ఎంతమందిని దేవుని నిబంధనలోకి తీసుకురాగలుగుతున్నావు. దేవుని యొక్క నిబంధనలోకి తీసుకురావడమే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. దేవుని ఆలోచన నెరవేర్చగలిగేవారు కావాలి. చూడండి, నా 30వ వచనంలో అంటాడు, ఆ యెషయా యొక్క సంతతి ఏం చేస్తున్నారంటే, పదే చెప్తున్నాడు ఇర్మియా, రే మీ పితరులు ఎటువంటి దేవునితో నిబంధన చేసుకున్నారు తెలుసా? మీరు ఈ నిబంధనలో తప్పిపోవద్దు, మీరు ఈ నిబంధనలో మీరు ఉండాలి. ఈ నిబంధన వెలుపల ఉన్నట్లయితే అది మరణముకు సాదృశ్యం, మరణమైపోతారు. దేవునితో శాశ్వతమైనటువంటి ఎడబాటు కలుగుతుంది. కాబట్టి మీరు నిబంధనలో రండి అని పదే సేవకుల ద్వారా ఏం చేస్తున్నాడట? ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటి? యూదా జనాంగంతో. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే, దేవునికి విరుద్ధంగానే నిబంధనలను బయటనే ఉంటాము, నిబంధన బయటనే ఉంటాము, ఎరగినటువంటి ప్రజలు ఇంకా దూరంగానే ఉంటున్నాము. సంఘమునికి వచ్చి కూడా మనం వెలుపల్లో ఉన్నాము. దేవుడు ఇచ్చినటువంటి మాట చూడండి ఎటువంటి భయంకరమైన శాపం వచ్చిందో. ఈరోజు దేవుడు నీకు నాకు ఈ క్రిస్మస్ ఆనందం మనం ఎలాగా జరిగించుకుంటున్నాము ఒకసారి మనం ఆలోచించబద్దలమైన. 30వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఇలాగు సెలవిస్తున్నాడు, సంతానహీనుడై తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గురించి వ్రాయుడి అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు ఎవడును దావీదు సింహాసనమందు కూర్చున్నాడు. ఎవరండి ఎందుకని ఆ వ్యక్తి? ఆ వచనాలు పై వచనాలకు వెళ్తే కొన్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా అండి? దావీదు వంశావళి నుంచి వచ్చినటువంటి వాడు. దావీదు వంశావళి నుంచి వచ్చినటువంటి వాడు ఏమైపోయాడు తెలుసండి? సంతానహీనుడిగా మిగిలిపోయాడు. ఇంకొకటి ఏమన్నాడు? సంతానహీనుడును, ఆ మరొక మాట ఉపయోగించాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడు ఈ మనుషుని గురించి వ్రాయండి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఉంది, వ్రాయండి అన్నాడు. అర్థం ఏంటో తెలుసండి? నువ్వు క్రీస్తు నీలో జన్మించబడిన తర్వాత ఆ నిబంధనలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే, నిబంధనకి కట్టుబడి ఉండకపోయినట్లయితే మన జీవితం ఎలాగుంటుందో తెలుసా? సంతానహీనుడిగా ఉంటాడు. ఆ శపించబడినటువంటి శాపము ఆ యొక్క వంశావళి మీద నింపబడిపోయింది. యెషయా వంశావళి ఏమైపోయిందో తెలుసా? మొద్దుగా మిగిలిపోయింది అనమాట. ఆ కింద మాటలో చదువుతా అంటాడు, యూదాలోని ఏ రాజు కూడా ఈ సింహాసనం మీద కూర్చున్నాడు, ఏ మనుషుడు ఈ సింహాసనం మీద కూర్చున్నాడు. ఎందుకంటే వారు చేసినటువంటి నిబంధన వెలుపలకు వెళ్ళిపోయారు కాబట్టి. పదే చెబుతున్నా కాబట్టి వాడు వినడం లేదు. ఎంత చెప్పినా కూడా ఏమంటారనేది, నిబంధన వెలుపల నేను చాలా బాగున్నాను అనుకుంటున్నాడు. నిబంధన వెలుపల అంటే ఏంటో తెలుసా అండి? దేవుని మందిరానికి వచ్చి కూడా క్రీస్తు కొరకు ప్రయాసపడకపోతే, దేవుని ఉద్దేశాలను నెరవేర్చకపోతే,
దేవుని యొక్క వాక్యము ఫలింపు నీ హృదయంలో లేకపోయినట్లయితే నువ్వెవరవో తెలుసా? నిబంధన వెలుపల ఉన్నవాడివే. లోకాన దృష్టిలో మనం దేవుని దగ్గర ఉన్నవారుగా కనబడొచ్చేమో కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామో తెలుసా? నిబంధన వెలుపల ఉన్నవారుగా ఉన్నాం. సంతానహీనులు అంటే వీరు ఎవరి కనలేరు అనమాట. ఎందుకు నువ్వు కనలేకపోతున్నావు? ఎందుకు అనేకలను ప్రభువు కొరకు నువ్వు నడిపించలేకపోతున్నావు? కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు అంటే, ఇదిగో ఈ శాపం ఏమన్నా వెంటాడుతుందేమో మనల్ని. మనం అనుకోవచ్చు శాపం లేదు కదా అంటే, శాపం ఎవరు తీసుకొచ్చింది కాదు కానీ నిబంధన వెలుగులకు పోయి ఆ శాపానికి మనమే తెచ్చుకున్నటువంటిది. యెషయాకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, దావీదు వంశావళికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. కానీ ఆ ఆధిక్యతను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కొనసాగించలేకపోతున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా యేసుక్రీస్తు మనలో జన్మించాడనేటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో చక్కగా క్రిస్మస్ నెలలో గుర్తు చేసుకున్నాం, ఆనందిస్తున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అన్ని చోట్లకి కూడా ఈరోజు మా క్రిస్మస్ అని చర్చికి వెళ్ళాలనుకున్నాం. కానీ దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు సంతానహీనుడిగా కనబడుతున్నావు నాకు అన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? సంతానహీనుడిగా కనపడుతుంది. నువ్వెవరిని కనడాకపోతున్నావు, నువ్వెవరిని ప్రభువు దగ్గర తీసుకురాలేకపోతావు. నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు పనిచేసేటువంటి ప్రదేశంలో నువ్వేం చేసావంటే ప్రభు కొరకు నువ్వు సంపాదించలేకపోతున్నావు. అంటే ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే వెన్ యూ కమ్ టు ద కవెనెంట్, దేవుని నిబంధనలో ఉంటే అది సాధ్యమే. దేవుని యొక్క నిబంధనలో ఉంటే అది సాధ్యమే. ప్రభు కొరకు నువ్వు సంపాదించగలుగుతావు. చూడండి ఆఫ్రికా ఖండం మనకు బాగా తెలుసు, చీకటి ఖండం అంటారు. ఆ ఖండంలో అందరూ కూడా భయంకరమైనటువంటి నరమాంస భక్షులు ఉండేవారు. కానీ చాలా యుక్త వయసులో ప్రభువుకి తాను సమర్పించుకొని ఆ యొక్క రెడ్ ఇండియన్స్ మధ్యన స్వార్థను ప్రకటించడానికి, స్వార్థను వెదజల్లడానికి, ఖచ్చితంగా అనేకులు సంపాదించామని ఆశ కొద్దీ వెళ్ళాడు. ఎవరు? డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తున్నాడట. వెళ్తుంటే ఎవరికి ఏం అర్థం కావాలా, ఎవరికి పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అనేకమైన ఆచార సాంప్రదాయాల విధానంలో నింపబడిపోయారు. అనేక చోట్ల ప్రకటిస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, తిండి లేదు. ఎంతో నాకు తెలిసినంత వరకు డేవిడ్ బ్రైనార్డ్ లైఫ్ స్టైల్లో నేను చదివినప్పుడు నాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే, మెజారిటీ అతని జీవితకాలం అంటే పరిచర్యకు వచ్చిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు 21 సంవత్సరాల వయసులో పరిచర్య, దేవుని కొరకు సంపాదించాలి, అనేకులను క్రీస్తులో నడిపించాలి, క్రీస్తు యొక్క జన్మం యొక్క ఉద్దేశం ఆ ప్రాంతంలో చెప్పాలని 21 సంవత్సరాల వయసులో వచ్చాడు. 29 సంవత్సరాల వయసులో చనిపోయాడు. వెరీ యంగ్ ఏజ్, 29 సంవత్సరాల వయసులో చనిపోయాడు. ఆయన 8 సంవత్సరాల పరిచర్యలో ఆయన మెజారిటీ టైం అంతా కూడా ప్రార్థనలోనే గడిపేశాడు. ఎందుకోసం తెలుసా? ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించడానికి నేను ప్రభు ఎదుట సంతానహీనుడిగా కనబడకూడదు. నేను దేవుని ఎదుట ఒక గొడ్రాలిగా కనబడకూడదు. ఎంత తీవ్రతతో చూడండి యవనస్తుల్లోనే. నేను దేవుని ఎదుట ఎలాగుంటుందో తెలుసా? రోషం కలిగి నిజంగా ప్రయాసతోటి వ్యధతోటి నేను దేవుని సన్నిధిలో ఎన్నో కొన్ని ఆత్మలు నేను దేవుని దగ్గర పెట్టగలగాలి. క్రిస్మస్ ఆనందం నేను అనుభవించడం కాదు కానీ నేను నిబంధనలో ఉండడమే కాకుండా అనేకులను నిబంధనలోకి తీసుకురాగలగాలి. అనేకుల కొరకు నేను ప్రయాసపడగలగాలి. ఆ రెడ్ ఇండియన్స్ మధ్య ఎంతో ప్రయాసపడ్డాడు, ఎన్నో సంవత్సరాలు. ఆ 8 సంవత్సరాల ప్రయాసలో కొద్ది మందినే సంపాదించాడు, ఎక్కువ మందిని సంపాదించలేదు. కానీ ప్రతి క్షణం కూడా ప్రతిరోజు దేవుడు అతనితో ఎలా మాట్లాడేవాడో, దేవుడు ఎటువంటి ప్రభావం చేత అతనితో బలపరిచాడో ఆయన ప్రతి క్షణం కూడా డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ చదివిన తర్వాత అనేక మంది యూరోప్ కంట్రీస్ నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆఫ్రికా ఖండాన్ని ఈరోజు వెలుగు ఖండంగా మార్చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకోసమో తెలుసా? సంతానహీనుడుగా నేను నా దేవుని ఎదురు నిలబడకూడదు. ఒక యవనస్తుల్లో పుట్టిన ఉజ్జీవం చూడండి. క్రీస్తులో నేను జన్మించాను. ఆ జీవితం ఎంత మాధుర్యమో, ఆ భయంకరమైన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపము నుంచి, ఆ పాపము నుంచి తప్పించగలిగిన వాడు ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ లోకంలో మరెవరూ లేరనే విషయాన్ని నాతోటే ముగించబడకూడదు. కానీ నేను ఎరుగినటువంటి జనము మధ్యకిపోయి ప్రభు కొరకు నేను ముద్దుగా కనబడకూడదు. నేను ఎలాగుండో తెలుసా? చిగురుగా కనబడాలి. నా సంతతి ఎలాగుండాలో తెలుసా? నా తర్వాత నా ద్వారా రక్షించబడిన వాడు ఎలాగుండాలో తెలుసా? నాకంటే జనములను ప్రభువు యొద్దకు నడిపించగలిగేవాడిగా, శక్తిమంతులుగా నిలబెట్టగలగాలనేది అతని తీవ్రత. యవ్వన కాలంలోనే అంత గొప్ప తీవ్రత ఉంది. రక్షించబడి మనం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలోకి వస్తున్నామో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు మొద్దుగా నిలిచిపోయావా?
అందరి దృష్టిలోని దేవుని యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ మన హృదయంలో జరిగిందని అనుకుంటున్నాం, కానీ సంతతి లేకుండా మనకు మనమే దేవుని నిబంధనలోంచి బయటకు వచ్చేస్తున్నాం. బయటకు రావడం వల్ల నష్టం ఏంటో తెలుసా? దేవుని దగ్గర సంతానహీనుడిగా ఉంది. అయినా ఈరోజు దేవుడు ఒక అభయం ఇస్తున్న మాట ఏంటో తెలుసా? నీవు ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దావీదుతో చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా ఏం చేస్తున్నాడట? ఆ మొద్దు నుండి చిగురు పుట్టిస్తున్నాడు. ఈ చిగురు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు. చూడండి, యెషయా అంటే దావీదు వంశావళిని గమనించినట్లయితే, దావీదు వంశావళి, దావీదు తర్వాత సొలొమోను తర్వాత కొన్యా నుంచి వచ్చినటువంటి సంతతి ఎవరో తెలుసా? యోసేపు. మీరు మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఆ సంతతి మీరు గమనించినట్లయితే, ఆ కొన్యా ఎలాగుంటాడని చెప్పాడు? శాపము, సంతానహీనుడిగానే ఉంటాడు. ఆ కుటుంబంలోంచి ఎవడు కూడా సింహాసనం మీద కూర్చుండడు అని వాగ్దానం, అంటే ఒక శాపం అది. కానీ ఇప్పుడు వాగ్దానం వ్యర్థమైపోతుంది కదా, అంటే దావీదు సంతతి నిరర్ధకమైపోతుంది కదా అనేటువంటి ఆ సందేహం మనలో వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాగ్దానం తప్పేవాడు కాడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుచేత దేవుడు మరలా ఏం చేశాడు తెలుసా? మరొక వంశావళిని తీసుకున్నాడు. ఎవరా వంశావళి? దావీదు తర్వాత మరొక కుమారుడు, దావీదుకు మరొక కుమారుడు ఉన్నాడు, నాతాను సంతావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మరియమ్మ గారు. అందుచేత కన్యక గర్భాన ఆయన పుట్టినవాడు. చూడండి, మొద్దు ఏ విధంగా చిగురించిందో చూసారా? మొద్దు ఏ విధంగా చిగురించింది. ఇక్కడ కొన్యా పట్ల ఇచ్చినటువంటి ఆ శాపము అది కొనసాగించబడ్డది. యోసేపు నుంచి కాకదు, కానీ మరియమ్మ దగ్గర నుంచి ఆ చిగురు మరలా యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ దావీదు వంశావళి యేసుక్రీస్తు ద్వారా వచ్చి ఆ యేసుక్రీస్తే దావీదు సింహాసనం మీద కూర్చుండడానికి దేవుడు తన వాగ్దానం యొక్క నెరవేర్పు జరిగించుకుంటూ వచ్చాడు. ఏమండి, దేవుడు ఇంత నియమబద్ధంగా ఉన్నప్పుడు నీ పట్ల నా పట్ల కూడా దేవుడు అంతే నియమాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. సంఘం పట్ల దేవుడికి ఒక నియమం ఉంది, ఒక నిబద్ధత ఉంది. దేవుడు ఒక నిబంధనలోకి సంఘాన్ని తీసుకొని వచ్చాడు. సంఘం అనగా ఈరోజు నీవు నేను ఎలాగుండాలో తెలుసా? ఆ చిగురులాగా ఉండాలి. చిగురు నుంచి యేసుప్రభు వారు వచ్చారు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. ఇప్పుడు ఆ చిగురుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? యేసుప్రభు వారు ఇప్పుడు వరకు అర్థమైందమ్మా, యెషయా ముద్దయిపోయాడు, ఆ సంతతి ఆ విధంగా కొట్టివేయబడ్డది. కానీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మరలా ఆ సంతతిని లో నుంచి మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో ఉన్నవారు ఎవరి ద్వారా సాధ్యం కాదు, లోకం ద్వారా ఎవరి వల్ల సాధ్యం కాదు. కన్యక గర్భమును పుట్టినటువంటి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకంలోని నీ నుండి వచ్చినటువంటి పూర్వీకుల నుండి వచ్చినటువంటి మనలో జన్మతహా వచ్చినటువంటి ప్రతి పాపము నుంచి విడుదల చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. అంచేత యేసు ప్రభు వారు 3 ఆఫీసెస్ అంటారు, 3 ఆఫీసెస్ అంటారు. 3 చాలా కీలకమైన పనులు చేశాడు. ఒకటి, ఆయన గొప్ప ప్రవక్త, అలాగే ఆయన గొప్ప యాజకుడు, ఆయన గొప్ప రాజు. 3 విషయాలు చూడండి. ఈ 3 విషయాల్లో కూడా రాజుగా వచ్చి ఒకప్పుడు నిబంధనలోంచి వెళ్ళిపోయినటువంటి మనము, దేవుని యొక్క అధికారం కింద ఉండవలసినటువంటి మనము, ఏదోను తోటలో ఆది దంపతులు దేవుని నిబంధనలు ఉన్నటువంటి వారు బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరి మాట అయితే విన్నారో ఆ సాతాను యొక్క అధికారం కింద వెళ్ళిపోయారు. సాతాను యొక్క అధికారం వారి మీద ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుబడి చేస్తుంది. వాటి నుంచి విడిపించడానికి ఏ మనుషులు లేడు. ఇప్పుడు రాజుగా వచ్చి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి సాతాను యొక్క అధికారం కింద నుంచి తీసుకుని రాగలిగాడు బయటికి. రెండోది, యాజకుడు. మనిషిలో పాపం వెంటాడుతూ ఉంది. ఈ పాపం నుంచి విడుదల చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా? ఒక యాజకుడిగా వచ్చాడు ఆయన. చూడండి, పాత నిబంధన గ్రంథంలో పాపము నుంచి విడుదల కలగడానికి తాత్కాలికంగా నియమించబడినటువంటి ఆ బలుల యొక్క బలి అర్పణలు ఏవైతే కొనసాగింపు ఉన్నదో తానే బలిగా అర్పించబడడానికి యాజకత్వాన్ని ఆయన కొనసాగించుకుంటూ వెళ్ళాడు. యాజకుడు చేయాల్సింది ఏంటంటే పాపము నుంచి విడుదల. చూడండి, రాజుగా వచ్చి సాతాను యొక్క అధికారం నుంచి, నిబంధన వెలుపల ఉన్నటువంటి సాతాను యొక్క అధికారం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. రెండవది, యాజకుడిగా వచ్చి మన మీద ఆ పాపం ఏదైతే సంక్రమించిందో ఆ పాపం నుంచి విడిపించాడు. మూడవది, ప్రవక్తగా వచ్చి ఆయన ఈ లోకంలో ఏదైతే మనం నిర్మాణం చేయబడిన తర్వాత ఈ లోకంలో ఆ యొక్క విశ్వాసం ద్వారా నమ్మి ఏ రాజ్యం అయితే నిత్యము యుగయుగాలు ఒకప్పుడు ఆదాము అవ్వలు దేవునితో ఏ విధంగా అయితే సహవాసం కలిగి ఉన్నారో ఆ రాజ్యము దగ్గర తీసుకుని వెళ్ళడానికి ఒక మార్గముగా ఆయన ప్రవక్త యొక్క
ఆ ఆఫీస్ని కొనసాగించుకుంటూ వెళ్ళాడు. 3 విషయాలు చాలా కీలకం. చిగురు చేసినటువంటి ఆ పని, ఆ యొక్క యెషయా వంశావళి నుంచి, ఆ మొద్దు నుంచి చిగురుగా వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడు ఏ విషయంలో అయితే తప్పిపోయాడో ఆదిమ కాలంలో ఆ వాటన్నిటిని విషయంలో కూడా సంపూర్ణంగా చేసుకొని ఆ నిబంధనలోకి మరలా ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఈ నిబంధనలోకి వెళ్ళేటువంటి వాడు ఎవడు వెళ్ళగలుగుతాడంటే కేవలము ఆయనందు విశ్వాసం ఉంచడం. ఈ లోకంలో మరి ఏదైనా చేయాలా? ఈ నిబంధనలోకి వెళ్ళడానికి ఏమైనా చేయాలంటే ఏ వ్యక్తి అయితే ఇవన్నిటిని విడిపించాడో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆ నశింపక వాడు ఎక్కడ ఉంటాడట? నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు. గొప్ప ప్రణాళిక దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ప్రణాళిక. ఈ 3 విషయాల్లో కూడా చిగురు అనేది నెరవేర్చుకున్నాడు, నెరవేర్పు అనేది జరిగించాడు. అయితే ఆయన ఒక మార్గం అనేది మన ముందుకు ఉంచాడు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. క్రీస్తు యొక్క జన్మ మన హృదయాల్లో పుట్టాడు. ఇప్పుడు చిగురు ఉన్నటువంటి ఆయన ఏమయ్యారంటే ఫలించాడు. ఫలింపు అనేది జరిగింది. ఇప్పుడు ఆ ఫలించినటువంటి ఆ చిగురుతో మనం ఏమవుతున్నామో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో మనం ఏం చేస్తున్నామో తెలుసా అంటే అంటు కట్టబడుతూ ఉన్నాము. ఏం జరుగుతుందమ్మా? అప్పుడు క్రీస్తుతో మనం ఏమవుతున్నామట? అంటు కట్టబడుతున్నాము. ఎవరి జీవితంలో అయితే యేసు ప్రభువు వారు జన్మించారు అనుకున్నారో ఇప్పుడు అంటు కట్టబడిన వారి యొక్క గుణ లక్షణాలు మనం ఏం చేయాలి అమ్మా? యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలు మనం ఏం చేయాలి? బయలుపరచవలసిన వారిగా ఉన్నాం. చిగురు అనే వారు ఎవరైతే ఉన్నారో ఆ చిగురుతో అంటకట్టబడినటువంటి మనము, ఆ క్రీస్తు నిబంధనలోకి వచ్చినటువంటి మనము ఆ నిత్య రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఆ నిబంధనను తీసుకువచ్చినటువంటి వాని యొక్క ఆ చిగురు నుంచి అంటుకట్టబడినటువంటి వాని యొక్క ఫలములు మనం ఫలించగలగాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో చక్కటి మాట చూడండి. ఆ యొక్క మాటలు ఒకసారి మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క మాటల్లోని ఆ చిగురు గురించి, చిగురుకు ఉన్నటువంటి లక్షణము ఒకసారి మనం గమనించినట్లయితే ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు వారి మనం చాలా స్పష్టంగా తెలియపోస్తుంది. చిగురు ఏమవుతుందో తెలుసా? ఎదిగి ఫలించును. ఇందాక 11వ అధ్యాయం 1వ వచనం అన్నాడు చిగురు పుడుతుంది. ఆ చిగురు ఎవరో చూసాము. ఇప్పుడు ఏంటి తెలుసా? ఎదగాలి, ఫలించాలి. యేసుప్రభు వారి యొక్క ఆ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము కూడా ఆనందించగలగాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే ఒక మాట, చక్కటి మాట ఉంటుంది, చదవండి ఒకసారి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి. చూడండి, నిబంధనలోకి వచ్చినటువంటి మనము, క్రీస్తు యొక్క జన్మము మన హృదయంలో మొట్టమొదటిగా కలిగింది కదా, అందుచేత మనం దేవుని వెంబడిస్తున్నాం. మనం ఇప్పుడు ఎలా ఉండాలట? ఎదిగి ఫలించగలగాలి. ఇప్పుడు ఎవరితో మనం అంటుకట్టబడ్డాము? క్రీస్తుతో అంటుకట్టబడిన వారు. ఇప్పుడు ఫలింపు అనేది ఎప్పుడైతే మనం ఫలించగలుగుతామో అనేకులు ప్రభువు దగ్గర మనం నడిపించగలుగుతూ ఉంటాం. చాలామంది ఏంటో తెలుసా అండి, ఆ ముద్దుతో అంటకట్టబడిన తర్వాత అక్కడే ఎండిపోతున్నారు, అక్కడే ఎండిపోయి అక్కడే రాలిపోతున్నారు. ఏళ్ల తరబడి వెళ్ళిపోయినా మన ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ స్థితి వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? సరైనటువంటి ఆ చిగురుతో అంటుపట్టబడకుండా చిగురుతో అంటుకట్టబడ్డామనేటువంటి ఆలోచనలు మాత్రమే బతికేస్తున్నటువంటి ఒకవేళ మనము క్రీస్తు జన్మదినాన్ని జరిపించుకున్న ఉపయోగం లేదు. మరొక్కసారి దేవుడు మనల్ని అందరినీ ఒక మాట హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ దేవుని యొక్క చిగురు నుండి వచ్చినటువంటి అంటుకట్టబడ్డవాడు మనము క్రీస్తు కొరకు ఫలించగలగాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఆ చిగురు ఎలాగుందో తెలుసా? సేవకునిగా చిగురించబడ్డదట. బైబిల్ గ్రంథం జకరియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆ చిగురు ఎలాగుందో చూద్దాం. ఒక్కొక్క లక్షణాన్ని మనం గమనించినట్లయితే చిగురు ఎదుగుదల ఎలాగుంటుంది, ఫలింపు ఎలాగుంటుందో తెలుసా? సేవకునిగా చిగురించింది అనమాట. జకరియా గ్రంథము 3:8 అంటాడు అనమాట. నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను, ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోతున్నా. సేవకునిగా చిగురించబడాలి. సేవకత్వం అంటే ఏంటంటే దేనత్వం కదండి. సేవకుడు అంటే ఏంటి? దేనత్వం. పరిచారకుడు, పనివాడు. దేవుని ఇంటిలో నీవు నేను ఎవరో తెలుసా? దేవుని ఇంటిలో పనివారు అన్నమాట. నమ్మకమైనటువంటి పనివాడుగా ఉండాలి. గృహ యజమానుడు ఏం చేశాడు తెలుసా? ఇల్లుని అప్పగించేశాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తర్వాత గృహ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడమ్మా? తనకు నచ్చిన విధంగా చేసుకుని పోతున్నాడు అన్నమాట. తనకు నచ్చిన విధంగా చేసుకుపోతున్నాడు. యజమానునికి మెప్పించదగ్గటువంటి పని అతను చేయడం లేదు.
ఇష్టానుసారంగా చేసిపోతున్నాడు. ఈలోపు సడన్గా గృహ యజమానుడు వచ్చేస్తున్నాడని తెలిసింది. ఈ నిర్వాహకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తను తాను సరిదిద్దుకుంటున్నాడు, తను తాను క్రమపరుచుకుంటున్నాడు. ఏ విషయంలో తప్పిపోయాడో, ఏ విషయంలో యజమానుడు కోపం వస్తుందో, ఏ విషయంలో దేవునికి విరుద్ధమైనటువంటి పని ఉంటుందో మనము ఏం చేయాలి తెలుసా? గృహ నిర్వాహకుడు అంటే మనం నిర్వాహకుడిగా మనం ఈ లోకంలో ఉన్న వారము ఒకానొక రోజున యేసు ప్రభువు వారు ఈ లోకానికి మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు ఎలాగ ఎదిగావో, ఎలా ఫలించావో నువ్వు ఆయన ఎదుట కనబడాలి. నువ్వు వీటిని సిద్ధపడకుండా నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నా ఉపయోగం లేదు. దేవుడు అంటున్నాడు, ఎంతవరకు 2024 సంవత్సరం ముగింపుకు వచ్చావు, నువ్వేం ఫలించావు? ప్రతి ఆదివారం వాక్యం నువ్వు వింటున్నావు, ఆ వాక్యం యొక్క ఫలింపు ఎలా కనబడుతుంది? నువ్వు ఎంతవరకు ఆత్మీయతలు ఎదిగావో నువ్వు చూపించాలి, రిజల్ట్ కావాలి, ఫలితం కావాలి. ఈ రెండింగ్లో చెప్పగలగాలి, నా కుటుంబం ఈ విషయంలో మార్పు చెందింది, ఈ విషయంలో దేవుడు నాతో మాట్లాడాడు, పలానా వాక్యం ద్వారా మాట్లాడాడు, నేను క్రమపరుచుకున్నాను, ఈ విషయంలో ఎన్నటికీ కూడా నా కుటుంబంలో ఈ క్రియ జరిగించకుండా జాగ్రత్త పడుతున్నాను. ఒక సహోదరి అంటుంది, విశాఖపట్నం ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్తే, వాక్యం అయిపోయిన తర్వాత అంటుంది, మామూలుగా ఇంటికి పిలిచారు, భోజనాన్ని తింటున్నాము. ఆ సహోదరి అంటుందన్న, ఒకరి మీద నాకు చాలా కోపంగా ఉందన్న, వాడిని గుణపం తీసుకున్నట్ట గుండెల్లో పొడిచేయాలని ఉంది అంటుంది. అప్పటి వరకు వాక్యం ఉన్నది అంటే అసూయ కక్షలకు పోవడంలే. అదేంటమ్మా ఏకంగా గుండెల్లోనే దింపేద్దామని ఎందుకు అనుకున్నా అన్న, నన్ను అంత బాధ పెట్టేశాడన్న. దేవుడు అవకాశం ఇవ్వాలి కానీ మరి చెప్తుందండి, ఏమంటాం తెలుసా? దేవుడు అవకాశం ఇవ్వాలి కానీ వాడి గుండెలో దించేద్దాం అనుకున్నాను అన్న. అప్పుడు నేను ఒక మాట అడిగా, అమ్మా ఇంత కోపం ఉంటే నువ్వు గుండెలో దించేద్దాం మంచిదే చేసుకో, కానీ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళవు కదా, దేవుని రాజ్యానికి వెళ్ళడం మానేస్తావు కదా, అప్పుడు అది ఎంత ప్రమాదం, ఎంత నువ్వు చర్చికి వెళ్ళి ఇప్పుడు ఉపయోగం ఏముందంటే, పోతే పోయిన పరలోక రాజ్యం కానన్నా నా పర్లే చూసుకోవాలి. ఆ పరలోక రాజ్యం పోయినా పర్లేదన్నా, కానీ వాడి విషయంలో నేను కక్ష తీర్చుకోవాల్సిందే అంటుంది. ఇన్ని సంవత్సరాలు ఆ యొక్క సంఘంలో వాళ్ళ హస్బెండ్ పాప సంఘ పెద్ద, చూసారండి. ఇలాంటి క్రోధాల ద్వారా ఉంటే అది చిగురు యేసుక్రీస్తు వారితో కాదు, చిగురులా కనబడి ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంచె దినాలు ఎలాగుంటుందో తెలుసా? చిగురుగా కనబడి సాతానే వెలుగుదూత రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడు వెలుగుదూతతో ఏమైపోతున్నారు? అంటుకట్టబడిపోతున్నారు. వెలుగుదూతతో అంటుకట్టబడినాడు ఏ పరిస్థితి ఎలాగ ఉంటుంది అంటే, వెళ్తాం వస్తాం ఒక సూపర్. మనం ఎన్నోసార్లు ఎన్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నామో దేవుడు అడగడు, కానీ నువ్వు ఎంతమందిని మాదిరిగా నువ్వు ఉన్నావు, ఎంతమందికి నువ్వు మాదిరిగా ఉన్నావు, నీ ప్రేమను బట్టి, నీ మాటలు బట్టి, నీ క్రియలు బట్టి ప్రభువు దగ్గర. అసలు దేవుని ప్రేమ అంటే ఏలేనండి. మేము ఎన్నోసార్లు వాళ్ళ ఇంటి మీద గొడవకి వెళ్ళాం, కానీ అసలు ఎంతో మౌనంగా ఉంటారు, ప్రార్థన చేద్దామంటారు, ఏమన్నాడు దేవుడికి అప్పగింతారంటారు. నిజంగా వాళ్ళ ప్రేమను చూసి మేము మారిపోయాం. యేసుక్రీస్తు వారు ఏమన్నా నా సేవకుడైన చిగురు అన్నాడు. యేసుప్రభువు వారు రేపు పొద్దున్న రెండో రాకడలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా తెలుసా? బల మంచి దోసురా, నీ సాత్వికమైనటువంటి మాటలను బట్టి ఇదిగో అనేకులను దేవుని దగ్గర నడిపించావు. భక్త సింగ్ గారు ప్రధానమైన శిష్యుడు, చాలా ఇష్టమైన శిష్యుడు అండి ఆయన, విలియం గారు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు కలిశాను. అది ఢిల్లీ ప్రాంతంలోని విదేశాంగ శాఖ ఉంటుంది, విదేశాంగ మంత్రులు అన్ని దేశాల ప్రతినిధులు అక్కడ ఉంటారు. వారి మధ్యలో ఉంటుంది ఆ స్కూల్, ఒక పెద్ద స్కూల్. దైవజనుడికి దేవుడు చెప్పాడట ఏంటంటే, ఆ స్కూల్ ద్వారా అనేక మందిని నువ్వు రక్షించాలని చెప్పేసి. అనేక సందర్భాల్లో దాన్ని తీసేయాలని అనుకున్నారు, ఆ స్కూల్ని తీసేయాలని చెప్పేసి ప్రధానమంత్రులు అనేక మంది ప్రయత్నం చేశారు, కానీ దాన్ని ఎవరు కదల్చలేకపోయారు. ఎందుకంటే కారణం ఏంటంటే, గొప్ప ప్రార్థనా బోర్డు అయినా. మేము వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా కంటిలో డ్రాప్స్ వేసుకున్నాడు పెద్ద ఆయన, విలియం గారు డ్రాప్స్ వేసుకున్నారు. అడిగామన్నమాట, అయ్యగారండి మీరు డ్రాప్స్ వేసుకున్నారు కదా, ఎందుకు వేసుకున్నారంటే, ప్రతి 2 మినిట్స్కి అంటే 2 మినిట్స్కి వేసుకున్నారు. డౌట్ వచ్చింది, ఏమైంది అంటే ఆయన కంటిలో ఉన్నటువంటి వాటర్ లిక్విడ్స్ అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే ఆయన ఒక టైంలో లోపలికి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాడు కాదు, ఎన్ని గంటలు ఏడుస్తాడో కూడా తెలియదు అట. దేనికోసం తెలుసా? దేశము నడిమడిలో కేంద్రంలో ఉంది, దీని ద్వారా గొప్ప పరిచర్య జరగాలి, అనేక మంది క్రీస్తులో నిబంధనలోకి తీసుకురావాలంటే నేను ఎంతగా ఏడవాలి అంటే, ఏడవడానికి అంటూ కన్నీరు కూడా ఆ నీరు కూడా లేకుండా డ్రై అయిపోయింది. దేనికోసం తెలుసా? క్రీస్తు జన్మ నా హృదయంలోనే కాదు, దేశమునకు సాక్షిగా ఉండాలి, దేశమంతా రక్షించబడాలి. ఆ దైవజనులు ఆ ప్రభువునందు నిద్రించారు కదా 2 సంవత్సరాల క్రితం. ఎప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నది అదే. అంటే ఒక ఆత్మను ప్రభువు దగ్గర నడిపించడానికి, ఒక వ్యక్తిని దేవుని యొక్క నిబంధనలోకి తీసుకురావడానికి తన కంటిలో ఉన్న నీరంతా కార్చేసి, ఇంకా కూడా నేను ఆ సమయంలో కూడా చాలా వృద్ధుడైన
నడుచుకుంటూ వెళ్ళి ఆయనే మైక్ బిగించుకునేవాడు, ఆయనే ఆ బాక్స్ని బిగించుకున్నాడు. నేనన్నా, అయ్యగారు ఇంత పెద్ద లీడింగ్ మిషన్ జరిగేస్తున్నారు, చాలామంది పరిచారకులు ఉంటారు. లేదు, నా దేవుని ఇంటిలో నేను గృహ నిర్వాహకుడిని, నా దేవుని ఇంట్లో పని చేయడం వల్ల రాబో దినాల్లో దేవుడు వచ్చి నన్ను మెచ్చుకోవాలి. ప్రతి పని నేనే చేసుకుంటాను, నేను ఎవరికి నా ఓపిక ఉన్నంత వరకు నేనే చేసుకుంటాను. ఎందుకంటే ఇంత తాపత్రయమాన్ని గ్రహించినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను క్రీస్తులో జన్మించడం కాదు, కానీ అనేకులు జన్మించాలి, అనేకులు క్రీస్తు దగ్గర నడిపించాలి. అంచేత స్వార్థీకరణ లేనటువంటి సంఘం అట మృతమైంది అంటాడు. స్వార్థీకరణ లేని సంఘము మృతమైన సంఘం అంతే. ఎందుకంటే చిగురు అనేది పుట్టింది దేనికోసం తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటువంటి వరకు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జనాంగమును కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీదే ఉంది. ఎందుకంటో తెలుసా? నువ్వు నేను ఎక్కడున్నావు తెలుసా? వెలుపల లేము, నిబంధనలో ఉన్నటువంటి నిబంధన జనులము. దేవునికి మహిమ కలుగునుగా. ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు 2025 సంవత్సరం ముగింపుకు వచ్చేటప్పటికి నా కన్నీటి ప్రవాహంలోంచి కొంతమంది నేను తీసుకురావాలి. క్రీస్తు వారి హృదయాల్లో జన్మించేటట్లు చేయాలి. స్వార్థీకరణ కొరకు నేను ఏదైనా చేయగలగా, నా సంఘం సేవకునితో కలిసి నేను పని చేయగలగా. ముగింపు కాదు, నా జీవితం ఏదోలాగా అధ్వానంగా ముగించడం కాదు. ప్రతి సంవత్సరము కూడా ప్రభు కొరకు నేను ఎంతో కొంత చిగురించగలగాలి. నా సేవకత్వం ద్వారా ఎంతో కొంత నేను దేవుని దగ్గర ఫలించగలగాలి. నేను ఎదగాలి. నేను నశించిపోయి ఈ లోకంలో ఆడంబరాలు నాకు లేకపోవచ్చు, ఈ లోకంలో సొంత ఇల్లు లేకపోవచ్చు, కానీ క్రీస్తులో నేను ఎదిగేవాడిగా నేను ఉండాలి. చాలామంది దేవుని నమ్ముకున్నాం కానీ ఏం రావడం లేదండి, ఏం కలిసి రావడం లేదండి అంటారు. ఈ రోజుల్లో చాలామంది బోధ కూడా ఏమైపోయిందంటే, నీకేది లేదో ఇక్కడికి రండి వస్తుంది అన్నాడు. అదే బోధకు వచ్చేసారు చాలామంది. నీ దగ్గర ఏమైతే ఇంటి దగ్గర నీ ఇంట్లోని నీకు ఉద్యోగం లేదా అంటే, దేవుడు ఉద్యోగం ఇస్తాడో లేదో తర్వాత విషయం. ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటి? నిబంధన వెలుపలో ఉన్నటువంటి ప్రతి జనాంగమును నిబంధనలోకి తీసుకురావడమే. క్రీస్తులో ఉన్నప్పుడు లేమి ఉంటుంది, కలిమి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుని యొక్క వాక్యము బోధించలేనటువంటి విషయాలను బోధించి ఆకర్షితులు చేసినటువంటి జనాంగాన్ని ఒక సంఘంలో సమకూర్చబడొచ్చేమో కానీ వారెవరు కూడా క్రీస్తు కొరకు ఫలించేటువంటి గుంపులో లేకపోయినట్లయితే శూన్యమే. అందుచేత జనమును బట్టి ఆనందం రాకూడదు. ఒకడైనా ఇద్దరైనా సరే వారు మాత్రం క్రీస్తు కొరకు ఫలించగలిగేలాగా సిద్ధపరచగలిగితే వారు దేశములు కదిలించగలుగుతారు. నీ కుమారుని, నీ బిడ్డలు నువ్వు ఎలా చూడాలి తెలుసా? దేశమును కదిలించగలిగేటువంటి వారిగా చూడాలి. నిబంధనలో వాడెన్నడూ కూడా జీవిత కాలంలో కూడా ఎన్నడూ కూడా నిబంధన వెలుపలకు పోనేటువంటి జనాంగంగా నువ్వు చూడాలి నీ బిడ్డల్ని. నువ్వేదో సింపుల్గా దేవుడు నీకు పిల్లలు ఇచ్చేశారు కాబట్టి నేను డాక్టర్ని చేస్తాను, యాక్టర్ని చేస్తామని సిద్ధపాటు చేసుకుని, ప్రభువా నువ్వు యాక్టర్ని చేస్తావా, డాక్టర్ని చేస్తావా అని దేవుడిని శోధించడం కాదు. ప్రభువా వారి నిబంధనలో ఉండాలి. నేను ఉన్ననో లేకపోయిననో నీ నిబంధనలోకి రాగలగాలి. అనేకులను నిబంధనలోకి తీసుకురాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క బలము, వాక్యం చేత వారిని నింపగలిగేటువంటి సామర్థ్యం నాకు ఈ తండ్రిని అడిగేటువంటి తల్లిదండ్రులు కావాలి. ఈరోజు దేని గురించి అడుగుతున్నావు? నిబంధనలో ఉంటే అన్నీ వస్తాయి. దేవుడు వారి హృదయంలో ఉంటే అన్నీ సమకూర్చబడతాయి. నీకంటే ఆయన గొప్ప ప్లాన్ చేసి కూర్చున్నాడు నీ బిడ్డల కోసం. గొప్ప ప్రణాళిక ఆయన దగ్గర చాలా పెద్ద ప్లాన్ ఉంది. నువ్వు 10 సంవత్సరాల తర్వాత నీ పిల్లల్ని ఎలా చదివించాలో నువ్వు ఆలోచిస్తున్నావు. 20 సంవత్సరాల తర్వాత వాడు ఏమైపోతాడో అని ఆలోచిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, ఆడు ఆయుష్కాలం అంతా కూడా నా దగ్గర ప్రణాళిక ఉంది, నువ్వేంటి ఆలోచించేది? నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? ప్రార్థన నిబంధనలోకి తీసుకురా. వాడు తప్పిపోకుండా ఉండినట్లుగా నువ్వు జాగ్రత్త పడు. నాకు తెలిసినంత వరకు ఒక అనుభవం నేను అనుకోను, అంటే మీరు అంగీకరిస్తలేదు నాకు తెలియదు, కానీ అబ్రహాము గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ సంతతి భూమి మీద వంశములన్నింటికి ఆశీర్వాదకరంగా ఉంటుందన్నాడు. కానీ సడన్గా దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఆ మోరియా పర్వతాల దగ్గరికి, ఒక దగ్గర ఉంది మోరియా ప్రదేశంలో ఒక పర్వతం దగ్గర నీ కుమారుడు నాకు బలిగా ఇచ్చే అన్నాడు. ఇప్పుడు చూడండి, బలిగా ఇచ్చిన తర్వాత ఎవరిని తీసుకెళ్ళమన్నాడమ్మా? అబ్రహామే. ఎవడన్నా తండ్రి పని చెబితే చెప్పాడు దేవుడు ఏమనాలి? నువ్వు నీ కొడుకుని చంపడం నువ్వు చూడలేవు కదా, నీ ఇంట్లో ఎవరు పని వాళ్ళని తీసుకెళ్ళి బలి ఇమ్మన్నాడా? కాదు. ఏమన్నాడు? నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళు, ఎక్కడ పలానా దగ్గరికి వెళ్ళు అన్నాడు.
వెళ్ళాడు, బయలుదేరుతున్నాడు. ఎంత దూరం పెట్టాడు పని? వెంటనే పక్కనింటికి వెళ్ళి ఆ పక్కన ఉన్న ప్రదేశం బలిచ్చే ఉన్నదా? లేదు. ఎంత దూరం అంటది అమ్మా? అది ఎంత దూరం? అది 3 దినముల ప్రయాణం. 3 దినముల యొక్క ప్రయాణం. ఈ 3 దినాల ప్రయాణంలోని ఒక తండ్రి కుమారుడు విషయం ఏమని ఆలోచించుంటాడు? మా కుమారుడు విషయమై తండ్రి ఏం ఆలోచించుంటాడు? ఆ కుమారుడు ప్రతిక్షణం ఇలా చూసినప్పుడు వాళ్ళు ఏం గుర్తుకొస్తుంది? నేనే నేను బలిస్తున్నాను. ఎవరే నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు, కానీ నేనే నిన్ను బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నాను, అయ్యో అని దుఃఖపడాలి, వేదన పడతాడు. కానీ అబ్రహాం మాత్రం అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏమై ఉండొచ్చమ్మా? అంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటి అమ్మా? నాకు తెలిసినంత వరకు ఆయన ఏమైనా ప్రార్థన చేసి ఉంటాడంటే, అప్పుడు బలిస్తున్నటువంటి ఇస్సాకును గురించి ఆలోచించడం కంటే ఆకాశం నక్షత్రాలు భూమి మీద తీసుకురాని వాళ్ళు చేస్తానన్నటువంటి ఆ వాగ్దానాన్ని పదే పదే చూస్తూ, అంటే మృతమైపోయినప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని చూస్తూ, ఆ వాగ్దాన విషయంలో నువ్వు రాబో కాలంలో ఇక్కడ కంటికి కనిపించేటువంటి కుమారుడు ఒకవేళ చనిపోయినప్పుడు కూడా ఆ వాగ్దాన విషయంలో నువ్వెన్నడూ కూడా మాట తప్పని దేవుడు కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ సంతతి వారి తర్వాత సంతతి నువ్వు ఈ లోకములకు మొదటి రాకడలోనే కాదు, 2వ రాకడలో కూడా నువ్వు వచ్చినప్పుడు నా సంతతి నీ ఎదుట యథార్థవంతులుగా ఉండాలి, ఈ దేశములకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వేదైతే వాగ్దానం చేసావో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ప్రభువా నేను చూస్తూ ఉన్నాను. అందుచేత అతను ధైర్యం చెడిపోలేదు. ఎక్కడ నీ బిడ్డలు చిన్న అల్లరి చేసి వాళ్ళకి దేవునిలో తప్పిపోయారు అనుకో, ఒరే నువ్వు నువ్వు అలాగైపోతారా అని మాత్రం తిడుతూ ఉంటాం. నిజమే, తల్లిదండ్రులుగా బాధపడుతూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా వారు దేశమునకు ఆశీర్వాదకరమైనటువంటి జనాంగముగా, నిబంధనలో ఉన్నటువంటి జనాంగముగా మనము ఎప్పుడైతే చూడగలుగుతామో నిజమైనటువంటి క్రీస్తు వాడు హృదయంలో జన్మించినట్లే, నిజమైన క్రీస్తు వారిలో జన్మించినట్లే. క్రీస్తు జన్మం యొక్క ఉద్దేశం అదే. అబ్రహాం అక్కడి నుంచే చూశాడు. ఏం చూశాడు తెలుసా? యేసుక్రీస్తు వారికి మొదటి రాకను చూశాడు. ఆ రాకడలో ఆ సంతానం ఏ విధంగా నిలబడుతుందో చూడగలిగాడు. అందుచేతే ఆ వాగ్దాన విషయంలో ఎక్కడ నేను అధైర్యపడకుండా ఆ వాగ్దానాన్ని జాగ్రత్తగా నేను నమ్మునట్లుగా, నీ వాగ్దానం యొక్క నెరవేర్పు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డల సంతానంలో జరుగునట్లుగా ప్రభువా నన్ను స్థిరపరచు నీ వాక్యమందు. అంత గొప్ప ప్రార్థన చేసి ఉంటాడు. మనం ఎప్పుడైనా కూడా వాగ్దానం మన హృదయాల్లో స్థిరపరచబడినట్లుగా ప్రార్థన చేయగలిగితే నువ్వెన్నడూ కూడా కదల్చబడవు. కంటికి కనిపించేటువంటి సమస్యలు కాదు, నువ్వు దేవుని యొక్క పని నువ్వు జరిగించినప్పుడు, దేవుని ఉద్దేశాలను నువ్వు నెరవేర్చినప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క చిగురు యొక్క లక్షణాలను మనం బయటకు చూపించినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు జరుగుతుంటుంది. చూడండి, ఇంకా ఆ చిగురు ఏంటంటే, ఇంకొక మాట నేను చెప్తాడానికి ఇష్టపడతాను. ఆ చిగురు ఏంటంటే నీతి చిగురు అని అన్నాడు. అంతే కదమ్మా? నీతి చిగురు అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. చదవండి ఆ మాట మీరు చదవండి. ఇర్మియా గ్రంథం 23వ వచనం, 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, రాబో దినాల్లో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించదు. అమ్మా, బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనల ప్రకారం నీతి అంటే ఏంటమ్మా? అమ్మ చక్క కూర్చున్న వాళ్ళు చాలా శ్రద్ధగా వింటున్నారు మంచోళ్ళు. నీతి అంటే ఏంటమ్మా? ధర్మశాస్త్రం విధిని పాటించడం. మరి క్రొత్త నిబంధనలో నీతి ఏంటి? రోమపత్రికలో 5వ అధ్యాయం అంటాడు కదా, 5వ అధ్యాయం చక్కటి మాట అంటాడు. నీతి ఆపాదింప చేయబడ్డది. ఆ నీతి ఏ విధంగా ఆపాదింప చేయబడ్డది తెలుసా? వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ లోకంలో శరీరధారిగా వాక్యం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు. చూడండి, ఇక్కడ పాత నిబంధనలకు వచ్చేటప్పటికి ఏమన్నది? వాక్యము, ధర్మశాస్త్రము నెరవేర్చుట అది నీతిగా ఎంచబడినది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ ధర్మశాస్త్రమైనటువంటి వాక్యమైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచుట నీతిగా ఎంచబడింది. మరలా వాక్యమే వస్తుంది ఇక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వాక్యం ఏమై ఉన్నారు? యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు అన్నమాట. బైబిల్ చాలా స్పష్టంగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యము శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది. ఆ వాక్యమందు విశ్వాసం ఉంచిన వాడు నశింపగా నిత్యజీవం పొందుకుంటాడు. ఆ వాక్యమైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఈ లోకంలో మనిషిని యొక్క పాపమును ప్రక్షాళన చేయడానికి, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి పాపమును ప్రక్షాళన చేయడానికి నీతి చిగురుగా పుట్టినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఈ లోకంలో మరే కార్యాలు చేయవసరం లేదు. కానీ
ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రం నీతిమంతుడిగా ఎంచబడుతూ ఉంటాడు. నీతిమంతుడు. ఈ లోకంలో డబ్బిస్తే వచ్చేది కాదు. నేను ద్వారపూడి అని ఒక ప్రాంతం ఉంది, మీరు వినే ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లో. ద్వారపూడి, ఈస్ట్ గోదావరి జిల్లాలో ద్వారపూడి. ఆ ప్రాంతానికి నేను సువార్త పని మీద వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సేవకులు కనిపించారన్నమాట. సేవకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన నిమ్మకాయల పాస్టర్ అంటారట. ఏమంటారమ్మా? నిమ్మకాయల పాస్టర్ గారు. ఏంటంటే పాస్టర్ గారు ఉన్నారా అంటే ఇక్కడ అంటే ఏం లేరండి, కానీ నిమ్మకాయల పాస్టర్ గారు ఉన్నారండి అన్నారు. ఏంట్రా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బోర్డు పెట్టారన్నమాట. ఏంటి ఆ బోర్డు అంటే, రక్షణ తీసుకోవడానికి ఒక రేటు, తర్వాత బాప్తీసం తీసుకోవడానికి ఒక రేటు, అమౌంట్లు అనమాట ఫిక్స్డ్గా పెట్టేశాడు. 2500 ఒకటి, 750 ఒకటి, కొత్త బట్టలు ఇవ్వడానికి 750. మళ్ళీ కింద ఏంటంటే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి చక్కగా ఏమవ్వాలట, కొత్త బట్టలు పెట్టాలి, మళ్ళీ 1000 రూపాయలు కానుక ఇవ్వాలి, మళ్ళీ భోజనం పెట్టాలి. ఈ నిబంధనలన్నీ పెద్ద బోర్డు మీద రాసి పెట్టాడు చర్చి ముందు. అది నేను చూసింది, అది నిజమా కాదు, ఇదే నిజమా లోపలికి వెళ్ళి అడిగితే ఈ మాత్రం ఉండబోదని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చేస్తేనే నమ్ముతారట. అలా చేస్తేనే నమ్ముతారట. చూడండి, వాక్యము వెలుపలకు తీసుకుపోతున్న జనులు తయారవుతున్నారు, నిబంధనలోకి బయటకు తీసుకుపోయే జనులు తయారవుతున్నారు. మరి ఎందుకంటే నిమ్మకాయలని ఎందుకు వచ్చిందని మీకంటే, వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేస్తుంది ఒక నిమ్మకాయ ఇస్తాడట ఆయన. వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తాడమ్మా? ఒక నిమ్మకాయ ఇచ్చి పంపిస్తూ ఉంటాడట. ఆ నిమ్మకాయ ఇచ్చి పంపిస్తే వాళ్ళేమనుకుంటా తెలుసా? ఆ నిమ్మకాయని తీసుకుని బైబిల్ పక్కన పెట్టుకొని రోజు ఉదయకాల సమయంలో ఆ నిమ్మకాయ తెచ్చుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటారు, నిమ్మకాయతో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే వీరికి ఈ విధంగా చెబితే మన మీద గురి ఉంటుంది అంటున్నాడు ఆయన. ఏముంటుందట? మనుషుణ్ణి తాను లక్ష్య పెట్టుకోవడానికి వాక్యమును పక్కన పెట్టి వేరొక సిద్ధాంతాలను తీసుకొచ్చి పెట్టేటువంటి ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యన నీ కుటుంబం ఎంత రోషంగా నిలబడాలో చూడాలి. రోషంగా నిలబడాలి. అందరిలాగా బ్రతికేటువంటి బ్రతుకు మనం బ్రతకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండినట్లుగా నీ కుటుంబాన్ని చూసుకోవాలి. కొంతమంది మిషనరీలు కొన్ని సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితము కొంతమంది మిషనరీలు అస్సాం ప్రాంతానికి వెళ్ళారట. అస్సాం ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పారు. సువార్త చెప్పినటువంటి తరువాత అక్కడ ఒక జాతి ప్రజలు, చూడండి, అక్కడ అస్సాం దగ్గర ప్రాంతంలో ఇప్పటికీ ఆ జాతి ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క గొప్ప సాక్షి వింటారన్నమాట. ఆ ప్రాంతంలో గొప్ప సాక్షి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఆ సువార్తను ఆయా ప్రాంతాలు చెబుతుంటే వాళ్ళు కూడా విన్నారట. ఆ సువార్తను విని ఒక ట్రైబల్ వ్యక్తి రక్షించబడ్డాడు. యేసుప్రభువారి గురించి పెద్దగా ఎక్కువగా వినలేదు, కానీ కొద్ది మాటలు యేసుప్రభువారు రక్షకుడు అని విన్నారు. తన విశ్వాసంతో తన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఆయన పేరు ఏంటంటే నెక్సాంగ్ అంటారు. ఆ యొక్క ట్రైబల్ వ్యక్తి ఎవరు అంటే నెక్సాంగ్ అనమాట. ఈ నెక్సాంగ్ అనేటువంటి వ్యక్తి తన కుటుంబంలోకి వెళ్ళి తన భార్యకి చెప్పాడట, మనము యేసయ్యను నమ్ముకోవాలి, ఇదిగో పాపము శాపము సమస్తము దీని ద్వారా కొట్టువేయబడ్డది, ఇంకే విషయంలో కూడా మనము వేటికి సాగిలపడే అవసరం లేదు అని తన కుటుంబాన్ని అంత జాగ్రత్తగా కట్టుకుంటున్నాడట. ఈ కట్టుకుంటున్నప్పుడు వెంటనే ఈ విషయం ట్రైబల్లో ఉన్నటువంటి మార్పు కలిగినటువంటి విషయం ఆ యొక్క జాతి ప్రతిదానికి ట్రైబల్కి పెద్దలు ఉంటారు కదా, అంటే కుల పెద్దలాగా అనమాట. ఆ పెద్దకి వెళ్ళిందన్నాడు ఈ విషయం. అరే, ఎవడో మన దేవుని కాకుండా మరో కొత్త దేవుని ఎవడో నమ్ముకున్నాడు, కాబట్టి వాడి విషయంలోనే తీసుకురండి అన్నాడు. ఆ జాతి ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా అక్కడే సమావేశమయ్యారనమాట. సమావేశమయ్యి నెక్సాంగ్ని, అతని కుటుంబాన్ని, భార్య, 2 బిడ్డలు, ఆ 2 బిడ్డల్ని భార్యని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి, నెక్సాంగ్, ఇదే చివరి అవకాశం నీకు, ఇదే నీకు చివరి అవకాశం. నువ్వేంటో తెలుసా? ఆ యేసుప్రభువారు అంటున్నావు కదా, ఆ యేసుప్రభువారిని విడిచిపెట్టాలి. గారో అనే తెగ అనమాట. ఆ జాతి పేరు గారో. ఆ గారో జాతి ప్రజల మధ్య నెక్సాంగ్ అనేటువంటి ఈ యవనస్తుడు తన కుటుంబంలో నిలబడ్డాడు. అప్పుడు చెప్పాడు అనమాట, రే, నువ్వు ఆ యేసుప్రభువారిని విడిచిపెట్టకపోతే ఇదిగో నీ బిడ్డల్ని నీ కళ్ళ ముందే చంపేస్తామన్నాడట. నీ చంపేస్తానంటే వెంటనే అతను కంగారు పడకుండా, మీరు చంపినా మీరేం చేసినా కూడా నేను దేవుని విడిచిపెట్టను, నేను నిర్ణయించుకున్నాను నా దేవుణ్ణి నేను వెంబడించాలని. నేను నిర్ణయించుకున్నాను నా దేవుని నేను వెంబడించాలని. 2 కుమారుల్ని చంపేశారట, 2 పిల్లల్ని చంపేశారు. ఇప్పుడు ఎవరు మిగిలారు? ఇప్పుడు నెక్సాంగు, అతని భార్య, 2 మిగిలారు.
ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ భార్య అని దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్నారే, నీ బిడ్డలనిద్దరిని పోగొట్టుకున్నావు, నీ బిడ్డలనిద్దరిని పోగొట్టుకుని ఇప్పుడైనా కూడా ఆ దేవుని నువ్వు విడిచిపెడతానంటే బాగుంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఆ దేవుని కోసం నీ బిడ్డలను చంపేసుకున్నావు, నీ భార్యను కూడా చంపేసుకుంటావా అని అడిగారట. ఈ లోకం నా ముందున్న అంటే ఈ లోకం నా వెనకాల ఉన్నప్పటికీ, సిలువ ముందున్నప్పటికీ సిలువను వద్ద తప్ప నేను వెను తిరిగి చూడను అని తన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇదంతా కూడా పాట కాదు, ఆ తర్వాత కాలంలో ఇది పాటగా మలసపడ్డది. తను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, డెత్ రికార్డ్. చనిపోయే ముందు ఒక రికార్డ్ ఇస్తున్నాడు, ఒక రికార్డ్ చేయబడిన విషయాలు చెప్పుకొస్తున్నాడు. నేను చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాను. ఏంట్రా బాబు, నీ భార్యని కూడా చంపేశారు, భార్యని కూడా చంపేశారు. అరే, నీ బిడ్డలను పోగొట్టుకున్నావు, నీ భార్యను పోగొట్టుకున్నావు, ఇప్పుడైనా నువ్వు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది, ఇప్పుడైనా మారరా, ఆ దేవుని విడిచిపెట్టావు. ఎవడు ఈ లోకంలో పాపం కోసం చనిపోయిన వాడు ఎవడో లేడు. ఎవడో కొత్తగా తీసుకొస్తున్నావేంటి? ఆచారాలతో ఉన్నటువంటి ఇంతకాలం మన యొక్క విధానాలన్నీ నువ్వు మర్చిపోయేవేంటి అన్నారట. ఎన్ని చెప్పినా కూడా నేను వెను తిరిగి చూడను అని ఆ చివరి మాటలు చెప్పేసినప్పుడు అతను బాణాలు వేసి అతన్ని కూడా నెక్స్ట్ సాంగ్ని కూడా చంపేశారు. కుటుంబం అంతా చంపబడ్డారు. కానీ ఆ గారో తెగది సంబంధించినటువంటి ఆ చీఫ్ ఎవడైతే ఉన్నాడో, ముఖ్యమైనటువంటి నేత, అధినేత ఎవడైతే ఉన్నాడో, అతని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదు, ఆలోచిస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి కోసం, ఒక వ్యక్తి యొక్క క్రియల కోసం, ఆయన చేసిన కార్యాల కోసం ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోగొట్టుకునే కాక తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎవరు ఆ దేవుడు? నేను తెలుసుకోవాలనుకున్నాను. ఆ దేవుడు ఎవరో నాకు కావాలని తెలుసుకున్న మరుసటి రోజు ఉదయాన్నే పిలిపించుకున్నాడట. పిలిపించుకొని ఆ యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువార్తను విన్నాడట. విని తను రక్షించబడ్డాడు. ఎవడైతే చంపమని నెక్సాంగ్ కుటుంబాన్ని చంపడానికి ఆజ్ఞాపించాడో ఆ గారో జాతి యొక్క యజమానుడు, అంటే ఆ చీఫ్ ఎవరైతే ముఖ్యుడు ఉన్నాడో ఆ ముఖ్యుడు మార్చబడ్డాడట. అతను దేవుని నమ్ముకోవడం కాదు, ఆ గ్రామం అంతా జాతి ప్రజలందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. తను చంపబడ్డాడు, తన కుటుంబం కోల్పోయాడు, తాను చంపబడ్డాడు. కానీ క్రీస్తు కొరకు గ్రామాన్ని సంపాదించాడు. ఇది క్రిస్మస్ ఆనందం. ఈ క్రిస్మస్ ఆనందం చచ్చిపోతే దుఃఖపడాలి కదా. పరలోకం ఆ కుటుంబాన్ని గొప్పగా ఆహ్వానించింది. నాకు తెలిసినంత గొప్పగా ఆహ్వానిస్తుంది. ఎందుకోసం తెలుసా? ఒక గ్రామం అంతా ప్రభువు చేత పట్టబడ్డది. ఆ తర్వాత కాలంలో ఆయన చివరి మాటలు ఏవైతే చెప్పాడో ఆ మాటలన్నింటినీ కూడా జాగ్రత్తగా రికార్డ్ చేసి ఆ మాటలని తర్వాత కాలంలో దాదాపు 1958వ సంవత్సరంలో ఆ మాటలన్నింటినీ కూడా మళ్ళీ పాట రూపంలో మలిచి ఆ పాటని అమెరికాలోనే ఉన్నటువంటి ఆ సాంగ్స్ లిస్ట్లో చేర్చారట. మనం చిన్న పిల్లప్పటి నుంచి కూడా సండే స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ పాడతారు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. క్రిస్మస్ ఆనందం ఎదురువాడు కేక్ ఇవ్వడంలో కాదు, ఒకరిని సంపాదించుకోవడానికి నష్టపోవడానికి సిద్ధపడినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఆ పాట ఏం చేసింది తెలుసండి? ఆ జాతి ప్రజల దగ్గర ఆగిపోలేదు. ప్రపంచంలో ఈ పాట పాడలేనటువంటి దేశం అంటే ఏదైనా ఉందా? అన్ని దేశాల్లోనే ఉంది. అన్ని దేశాలు ఆ పాట ద్వారా అనేక మంది, కొన్ని లక్షల కోట్ల మంది రక్షించబడతానే ఉన్నారు నేటికి కూడా. దేవునికి మహిమ కలుగునుగా. ఇది క్రిస్మస్ ఆనందం. చిగురులో పుట్టిన వాడు ఇలాగ ఉంటాడు, చిగురుతో అంటుకట్టబడి వాడు ఇలాగ ఉంటాడు. చిగురుతో అంటుకట్టబడాలి. అంటుకట్టబడిన వాడు ఆ చిగురు యొక్క లక్షణాలను చూపించగలగాలి. ఏమంటే ఎందుకు వచ్చిన గొడవ, హింసంతా ఎందుకు వచ్చిన గొడవ, విడిచిపెట్టేస్తున్నాను, నా వల్ల కాదు, నా కుటుంబం నాకు ముఖ్యం అని అనుకుని ఉంటే ప్రపంచం కదిలించబడేది కాదు. అతని పాట ద్వారా, అతని పాటలో నుంచి, ఆ దుఃఖం, ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల మధ్యన మాట్లాడిన మాటలో నుంచి పుట్టినటువంటిది అనేక హృదయాలను తాకింది. నేటికి కూడా అనేక మంది ఆ పాట పాడుతూ ఉండగా కన్నీరు కార్చి తమ పాపములు ఒప్పుకొని తమ యొక్క నిబంధనలో మళ్ళీ స్థిరపరచబడి నిబంధనలోకి వచ్చినటువంటి వారుగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది నేటికి ప్రతి నెల ప్రతి రోజు కూడా మార్చబడుతున్నారు. ఎవరో తెలుసా? భారతదేశంలో పుట్టినటువంటి ఒక అస్సాం రాష్ట్రంలో గారో తెగలో పుట్టిన నెక్సాంగ్ అనేటువంటి ఒక కుటుంబము దాదాపు ఇన్ని సంవత్సరాల్లో సుదీర్ఘంగా రక్షించబడడానికి ఒక గొప్ప త్యాగపూరితమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ జరిగిందో తెలుసా? గారో తన ప్రజల ఎదుట భీకరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు చంపబడినటువంటి దానిలోంచి వచ్చారు. దేవుని కొరకు
నువ్వేమి చేస్తూ ఉన్నావు? 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నీ పాపము శాపం అన్నీ కొట్టేశాడు. ఆయన ఒకటే చెప్పాడు తెలుసా, నువ్వేం చేయకంగా, నువ్వు చేసిన చాలు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచి ఏం చేయాలి తెలుసా, నువ్వు ఎదిగి ఫలించు. ఇదే నీకు ఇచ్చిన పని. సంఘము రాబో కాలాల్లో ఎదిగించబడాలి, ఫలించాలి. ఆ ఫలింపు లోక సంబంధమైన ఫలింపు కాదు, కానీ చిగురు, ఆ యెషయా మొద్దు నుంచి వచ్చినటువంటి చిగురుతో అంటుకట్టబడి ఫలించగలిగే వారిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబం ద్వారా ఇప్పటికీ కూడా అనేకల్ని జనములు సిద్ధపరచుండిచ్చాడు, అనేకమైన జాతుల ప్రజలను సిద్ధపరచుండిచ్చాడు. ఆ ప్రజల రక్షణ కొరకు నీ కన్నీటి ప్రవాహంలో నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కనీసం ప్రార్థన చేయగలుగుతావు. ఆ చిగురు వల్ల వచ్చేటువంటి ఆ ఫలితం అలాగ ఉంటుంది. అందుచేత రాబో కాలాలు దేవుడు వస్తాడు, యజమానుడు వస్తాడు, వచ్చి అడుగుతాడు, నీ ఫలములు ఏవి, నీ ఫలములు ఏవి అని అడుగుతాడు. ప్రభువా, ఇదిగో నేను నీ ద్వారా అంటుకట్టబడిన ద్వారా నేను నీ కొరకు సంపాదించిన ఫలములు. నువ్వు ఎదిగి ఫలించకపోతే మాత్రం నువ్వు మొద్దుగా ఉన్నట్లే. ఆ చిగురు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కాదు, కానీ వేరొక చిగురు ద్వారా అంటుకట్టబడిన వాడవేమో. జాగ్రత్తగా మళ్ళీ మనం పరిశీలించుకుందాం. ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక.